ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఆవకాయ పచ్చడి పెడుతున్నామండి. మేము మా అక్క వాళ్ళు, మా చెల్లి పిల్లలు అందరూ వచ్చారండి. సరదాగా చేసుకుంటున్నాము. ఫస్ట్ పళ్ళ నేను పోయాలమ్మా గిన్నెలో ఒకట పోసిన ముక్కలు ఏమా మనం ఇచ్చిన ముక్కలు ఫస్ట్ మామిడికాయ ముక్కలు అందులో గిన్నెలో కొన్ని కొంచెం పల్లీలు వేసాం. దాంట్లో మనం ఈ ముక్కలు కలుపుకుంటున్నాం. చికెన్ ముక్కలు అలా కట్ చేయాలి. ఇది పల్లీలు ఏమంటే ఎక్కువ ఇలా అంచుల్లో కట్ చేసుకోండి, లేకపోతే మొత్తం చిందే అవకాశాలు ఉన్నాయి. కొద్దిమంది ఇట్లా పక్కన మాట్లాడుతుంటారు, మీరు అవన్నీ పట్టించుకోకండి. ఎందుకంటే మన చెల్లెలు ఉంది కదా, అలా అందరికీ ఎప్పుడు ట్రాక్ పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా 10 రోజులు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా మా అందరికి. పర్వాలేదు, చాలా ఇంపార్టెంట్. ఆవకాయ పచ్చడి పెట్టిపోయింది అదే కదా. ఇదేంటి మా పిన్ని అయితే ఎన్నో చేస్తున్నాను. ఇక్కడ నేను చూడాలి, నేను నేర్చుకుంటున్నాను. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఆవకాయ పచ్చడి అంటే మా అమ్మమ్మ పెట్టడం తెలుసు. మా అమ్మమ్మ పచ్చడి పెట్టడం తినడమే తెలుసు. దాని తర్వాత నాకు మళ్ళీ మా అమ్మ తర్వాత అమ్మ, మా పెద్ద పిన్ని. సో ఆవిడ నిజంగా పెట్టేది ఆ రుచి ఎవరికి రాదు. అది ఇట్స్ లైక్ యూనిక్ టేస్ట్. నేను చెప్పడం కాదు, మీకు కుదిరితే టేస్ట్ కూడా చేయించేదాన్ని ఎవరైనా రాగలిగితే. కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం కూడా మంచి వాళ్ళు పని పెట్టారు పచ్చడి, అది హ్యాపీగా తిన్నాను శుభ్రంగా. సో మళ్ళీ మనం పచ్చడి పెట్టుకుంటున్నాము. ఇది కూడా తింటాను 3 రోజుల తర్వాత హ్యాపీగా. చూడండి, అది కూడా గుంటూరు ఎంత బాగుందో. గుంటూరు కారం ఎర్రగా అలా ఎర్రగా ఉంది ఫ్రెండ్స్. బాగా కారం ఘాటు కూడా చాలా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసారా, దగ్గర వచ్చింది. అసలు ఇలా షైన్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తే కనుక మీరు చూడండి, మధ్యలో అది ఆ మిరపకాయల తోలు ఉంటుంది కదా, అది ఇలా షైన్ అవుతుంది. దీంట్లో మెంతిపిండి ఎక్కువ కూడా అన్నిటికంటే కొంచెం తక్కువ వేసుకున్నాను. ఉప్పు, ఇలా ఉంటుందండి మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడితే. చిన్న పెద్ద అందరూ ఎంతో ఇంట్రెస్ట్. చూడండి, ఆ అమ్మాయి కూడా ఎలా చక్కగా కూర్చొని ఎలా పెడతారు ఆవకాయ పచ్చడి చెప్పి. అలా ఉంటుంది మా ఇంట్లో. ఏం చేసినా అందరం కలిసి, అందరూ ప్రతి చిన్న ఫంక్షన్స్ అయినా సరే కలవాలి. మరి అందరూ కలిసి పండగ వాతావరణం ఉంటుందమ్మా మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టడం. మా చిన్నప్పటి నుంచి ఆవకాయ పచ్చడి అంటే మాకు పెద్ద పండగ. నాకు వాయిస్ పడుతుంది. కలుపుకుంటూ దానికి వేస్తాను. మొత్తం కలిపేసిన తర్వాత వావ్, వేస్తాను. ఉంటేనే మంచి ఉప్పు వేసి పల్లీల నూనె, ఇది కాచిన నూనె చూడండి ఫ్రెండ్స్, కాచి చల్లార్చిన నూనె. పచ్చడి టేస్టే వేరు. అసలు చాలా మంది నువ్వుల నూనె వాడుకుంటారు, మాకు మాత్రం నువ్వుల నూనె అస్సలు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు కూడా పచ్చడి అంటే పల్లీల నూనె. పొళ్ళల్లో కూడా నేను సపరేట్గా ఇంట్లో పల్లీల నూనె తెచ్చి పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా పొళ్ళు తినేటప్పుడు మామూలు రిఫైండ్ ఆయిల్స్ బాగుండదు, దాంట్లో నేను పల్లీల నూనెతో తినండి. దోశ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. రావాలి ఉంటుంది. పోసుకోవాలి.
దాంతో మాట్లాడండి. ఇందాక దాకా అన్ని నవ్వులు. ముక్కలు చాలా పెద్ద కొట్టించావు కదా. ఎంత పెద్ద ఇప్పుడు ఒక మాట మాట్లాడండి. మానగారు మాట్లాడలేదు. మానసి ఈ ఆవకాయ 3 రోజులు ఊరాలి కదా. 3 రోజులు ఊరితే అప్పుడు దాని మీద నూనె అన్ని సువాసనతో పోయి మంచిగా మంచి టేస్ట్ వస్తుంది. ఆ రోజు వేడి అన్నప్పుడు ఆవకాయ ముద్దపప్పు నెయ్యి సర్జన్ సంపూర్ణ ఇంకా ఏది నాకైతే ఆవకాయ ముందు ఏ చికెన్ మటన్ పనికిరాదు. కలిపేదానికంటే కూడా ఇప్పుడు దీని తర్వాత మొత్తం తీసేసాక లోపల కింద అన్నం కలుపుతారు. దాని మీదే ఉంది కాన్సెప్ట్. మీరు మీకోసం కనిపించడం కోసం ఇప్పుడు ఇందులో షిఫ్ట్ చేస్తాము. ఫస్ట్ స్టీల్ క్యాన్లో చేసాము. చూడండి, మీకు బయట నుంచి కూడా చక్కగా కనబడుతుంది. ఎంత బాగా కలిసిందో మొత్తం ముక్కకి. ఎల్లిపాయలు కూడా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే ఎల్లిపాయలు ప్రతి ముద్దలో ఎల్లిపాయలు కావాలని చెప్పి నేను ఎల్లిపాయలు వేసాను. పచ్చడి రెడీ. ఆవకాయ పచ్చడి చూడండి 2 డబ్బాల్లో వచ్చింది. ఇది మళ్ళీ 3వ రోజు చక్కగా కలుపుకొని మళ్ళీ మీకు ఇంకో వీడియో పెట్టేస్తాం. ఎలా ఉందో టేస్ట్తో సహా టేస్ట్ చేసి ప్రస్తుతానికి ఇప్పుడు మిగిలిన దాంట్లో అన్నం కలిపేసుకొని మళ్ళీ ఇంకొక చిన్న షార్ట్ అయిపోతే ఇది బెస్ట్ పార్ట్. ఆవకాయ చెప్పడం వల్ల ఏంటంటే చూసారా చక్కగా కలిపి ముద్దలు తింటుంటే అందరి రియాక్షన్స్ క్యాప్చర్ చేయండి. చూడండి ఎలా ఉంది, ఫస్ట్ రియాక్షన్ ఎట్లా ఉంది అని. తినేద్దామా అందరం? నువ్వు కూడా చేతిలో తీసుకో. అది ఇది చేతిలో ఉంది. జస్ట్ నోట్ దగ్గర పెట్టుకో. చాలా అద్భుతం. అన్నీ సరిపోయినాయి. సూపర్. ఎంత బాగుంది. ఇప్పుడు ఎంత బాగుంది. ఊరికి ఇంకెలా ఉంటుంది? 3వ రోజు సూపర్గా ఉంటుంది. ఓకేనా? అది ముక్క తినే కదా. ముక్క కూడా ఇలా అంటే నాకు కటక్మని సౌండ్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఓకే, గుర్తుంచుకోండి. అలానే వచ్చింది నాకు. చూడండి చికెన్ ఫ్రై చూసారా? ఇది కరెక్ట్ ఆవకాయ అంటే.